హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఖుషీకి అయితే సెకండ్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. అందుకని నేనైతే ఇంట్లోనే ఫోటోషూట్ అయితే చేపించడానికి డెకరేషన్ అయితే చేశాను. ఆ డెకరేషన్ ఎలా చేస్తాను అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మా ఖుషీని అయితే రెడీ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఖుషీకి అయితే హెడ్ బాత్ అయితే చేపించేసింది మా మమ్మీ. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే గ్రీన్ థీమ్ అయితే చేస్తున్నాము. అందుకే మేమైతే గ్రీన్ డ్రెస్ అయితే వేసాము. ఇంకా మార్కెట్లో అయితే అచ్చులు అయితే తీసుకొని వచ్చాం కదా మొన్న అయితే. అందుకే ఈరోజు అయితే వాటితో అయితే బొట్టు అయితే పెడుతుంది మా మమ్మీ. వాటితో ఎలా పెట్టిందో అయితే చూడండి. ఖుషి అయితే మా మమ్మీ దగ్గర బాగా బొట్లు అయితే పెట్టించుకొని మమ్మీతో అయితే బాగా ఆడుకుంటుంది. ఇంకా ఫైనల్గా మా ఖుషి అయితే సెకండ్ మంత్ బర్త్డేకి అయితే ఇలా అయితే అయిపోయింది. ఇంకా మేము ఖుషిని అయితే నిద్రపించాలి, ఎందుకంటే అప్పుడే కదా మనం బాగా డెకరేషన్ అయితే చేయగలుగుతాము. ఇంకా ఖుషిని అయితే నిద్రపించడానికి మేమైతే 1 అవర్ వరకు ఊపుతూనే ఉండాలి, అప్పుడు కానీ నిద్రపోదు. ఇంకా మేము ఆ పిల్లో ఎందుకు పెట్టామంటే తల అలా ఇలా ఊపకుండా మెడలు కరెక్ట్గా సెట్ అయిపోతాయని పిల్లో అయితే పెట్టాము. ఇంకా మా ఖుషి అయితే నిద్రపోయింది. ఇంకా నేనైతే డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా నేనైతే గ్రీన్ థీమ్ అనుకున్నా కాబట్టి బయట చెట్లు అయితే ఉన్నాయి. అందుకే నేనైతే కొన్ని ఆకులు అయితే పీక్కొని వచ్చాను. అవి సేమ్ చూడ్డానికి మాడాకుల్లా ఉంటాయి కదా. మళ్ళీ మాడాకులు కావాలంటే చాలా దూరం అయితే పోవాలి. అందుకే ఇంటి ముందర ఉన్న ఆకులతో అయితే సెట్ చేసేసాను. ఇట్లా ఫస్ట్ అయితే కింద అయితే పరుపు అయితే వేసాను, ఎందుకంటే ఖుషి కింద ఒత్తుకోకుండా ఉంటుంది అని చెప్పి. ఇంకా పైన అయితే వైట్ క్లాత్ అయితే పరిచాను. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ప్యాంట్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాంట్ ఎందుకు తీసుకున్నానంటే స్టెమ్ లాగా తీసుకున్నాను. ఫస్ట్ బ్రౌన్ తీసుకుందాం అనుకున్నా, కానీ బ్రౌన్ కలర్ అయితే మా ఇంట్లో అయితే లేదు. అందుకే రెడ్ కలర్తో అయితే సెట్ చేశాను. కానీ రెడ్ కలర్ కూడా చూడడానికి స్టెమ్ లాగే కనిపిస్తుంది అని చెప్పి నేనైతే అలా అయితే చేశాను. ఇంకా నేను తీసుకొని వచ్చిన ఆకులు అయితే చెట్టు లాగా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నా. చెట్టు ఎందుకు పెడుతున్నానంటే ఉయ్యాలలాగా చేద్దామని చెప్పి. ఇంకా ఉయ్యాలు కూడా గ్రీన్ కలర్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి మా మమ్మీ అయితే టేప్ అయితే తీసుకున్నా. మా మమ్మీ మిషన్ కుడతారు కాబట్టి ఆ టేప్ అయితే ఉనింది, దాంతో అయితే సెట్ చేశా. ఇంకా టేప్తో అయితే ఉయ్యాలలాగా అయితే వేసేసా. ఇంకా ఉయ్యాలు ఊగడానికి కింద సీట్ ఏదైనా ఉండాలి కదా, అందుకే నేనైతే గ్రీన్ కలర్ క్లాత్ అయితే తీసుకొని సీట్ లాగా అయితే సెట్ చేసేసా. ఫైనల్గా నేనైతే చెట్టు అయితే రెడీ చేసా, చెట్టుకి ఉయ్యాలు కూడా కట్టేసా. ఇంకా మా మమ్మీని అయితే గ్రీన్ కలర్తో ఏమైనా గింజలు ఉన్నాయా అంటే మా మమ్మీ అయితే పెసలు అయితే ఇచ్చింది. ఇంకా పెసలు అయితే జారిపోతూ ఉన్నాయి, కానీ నేను మాత్రం ఎలాగోలా రాసేసా 2 అని చెప్పి. ఇంకా ఫైనల్గా మా ఖుషి లేసే లోపల నేనైతే డెకరేషన్ మొత్తం అయితే కంప్లీట్ చేసేసా. ఇట్లా ఇంకా ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే డెకరేషన్ అయితే బాగా నచ్చింది. ఇంకా మా ఖుషిని అయితే నిద్ర లేపే టైం అయితే అయిపోయింది. ఇంకా మా ఖుషిని అయితే నిద్ర అయితే లేపేసా. ఇంకా మా ఖుషిని ఆ డెకరేషన్ మీద పనుకోబెట్టడానికి ఇంకా మేము సాహసం అయితే చేయాలి. ఇంకా నేను మా చెల్లి మమ్మీ అయితే రెడీ అయిపోయాము యుద్ధానికైతే. ఇంకా మేము ఖుషిని తీసుకెళ్ళి డెకరేషన్ మీద అయితే పనుకోబెట్టేసాము. ఖుషి స్ట్రైట్గా చూడమంటే అసలు స్ట్రైట్గానే చూడడం లేదు, ఎంతసేపు సైడ్కి అయితే పెట్టేసుకుంటుంది. తల స్ట్రైట్గా పెట్టడానికి నేను మా చెల్లి బొమ్మ కూడా తీసుకొని వచ్చి ఆడిపిస్తూ ఉన్నాము, కానీ స్ట్రైట్గా అయితే చూడలేదు. ఈ మధ్య మా ఖుషి అయితే నోట్లో వేలు వేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసింది. భలే క్యూట్గా అయితే వేసుకుంటుంది కదా మా ఖుషి. ఖుషి చూడు చూడు. ఇంకా లాస్ట్కి మమ్మీ వచ్చేసింది, తల అయితే స్ట్రైట్గా పెట్టించేద్దామని చెప్పి. థర్డ్ మంత్ అయితే మా ఖుషికి అయితే పడిపోయింది కదా. ఇంకా మా ఖుషి అయితే కూర్చుండేస్తుంది. అప్పుడే కూర్చుండేస్తుంది అంటే మా మమ్మీ అయితే కూర్చోబెడితే బాగా కూర్చుంటుంది. ఇంకా మేము ఫైనల్గా మా ఖుషికి అయితే ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా మా ఖుషి ఫొటోస్ ఎలా వచ్చాయి అయితే లాస్ట్లో చూడండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.